చెప్పన్నా నేను అనుకున్నాను అటు బాగున్నా. నేను ఒక మాట చెప్పాలి, నేను చాలాసేపు అయింది అవును మేడం. చెప్తున్నాను. మనం కలిసాము ముందు. నా ఫ్లెక్సీ పక్కన నేనేనా? వెళ్దాం, లేట్ అయిపోయింది ఇప్పుడే. చలమ్మా, ఓకే అమ్మా. కదా ఏది చిక్కుపట్లేదు, అమేజింగ్ షూట్ అది. చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మా ఇంటి నుంచి ప్రయాణం చేస్తేనే నాకు 1:50 పట్టింది ఇక్కడికి చేరుకోవడానికి. అటువంటిది వర్కింగ్ డే అయినా కూడా పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఇంత దూరం ప్రయాణం చేసి ఎస్విఎం గ్రాండ్కి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నేను అంతకు ముందు కూడా చెప్పాను, ఇటువంటి కార్యక్రమాలు అంటే శిల్పకళా వేదికగా కార్యక్రమాలు అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉండి 3 hours ఒకళ్ళు పాడుతుంటే వినడానికి వచ్చే వాళ్ళు నిజమైన సంగీత ప్రియులు. వాళ్ళు లేచి వెళ్ళి వచ్చేంత అవకాశం కూడా తీసుకోవాలి అని అనుకోకపోవడం, అంటే ఆ సిట్టింగ్ పొజిషన్ అలా ఉంటుంది అండ్ ద ప్లేస్ ఈజ్ లైక్ దాట్. సో ఇటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ జరిగేటటువంటి హైదరాబాద్లో నా ఈవెంట్ చేయాలి అన్న ఆలోచన చేసి ఇంత దూరం అంటే సోల్డ్ అవుట్ వరకు తీసుకొచ్చినటువంటి టెంపుల్ బెల్ కౌశిక్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కౌశిక్ ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఎస్విఎం గ్రాండ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ మీ టీం కూడా మంచి టీం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక అద్భుతమైన 3 గంటల పాటు జరిగే సంగీత కచేరీకి మీ అందరూ విచ్చేసి నన్ను నా టీంని ఆశీర్వదించి ఇట్స్ గోయింగ్ టు బీ, అంటే నాకు సోల్డ్ అవుట్ అని విన్న తర్వాత కొంచెం అమ్మో ఇంకా ఏదో చేయాలి, సాంగ్ లిస్ట్ మారుతూనే ఉంది రోజు. నా మ్యూజిషియన్స్ అయితే నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు ఎండ్ ఆఫ్ ది డే. మీరు 18th 19th మాత్రమే మీకు టైం ఇస్తాము, ఈ లోపల ఆ తర్వాత మీరు ఏం చేంజ్ చేసినా కూడా సారీ అని చెప్పేసి ఎంత చాను ఉంది అఫ్ కోర్స్. సో వాళ్ళు నన్ను అలా ముద్దుగా బెదిరిస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏ పాట పాడితే అందరి మనసులు అంటే ఆనందిస్తాయి అన్న ఆలోచనతోనే I'm traveling with that thought. So I'm sure you're going to enjoy the event, you're going to enjoy the concert with Balu Garu's blessings, of course. దయచేసి అందరు కార్యక్రమానికి రండి. వస్తున్నారు కదా వీళ్ళు, పిలిచారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్ అండ్ ఆల్. ఇంకా ఇదండి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అని చెప్తున్నారండి.
దినకర్ మీకు తెలిసిన దినకర్ హీస్ అ ప్లేబ్యాక్ సింగర్ అండ్ ఆల్సో హీ రన్స్ ఎలిజిమ్ బ్యాండ్ అండ్ మ్యూజిషియన్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్. అంటే ఒకప్పుడులాగా వీళ్ళందరూ నా టీం అని చెప్పే ఇది లేదు ఇవాళ. దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ బ్యాండ్స్ అండ్ అరవింద్ ఇస్ దేర్, కీబోర్డిస్ట్ అరవింద్, సాయి, సన్నీ గిటార్ అండ్ సాగర్ డ్రమ్స్, తబ్లాస్, కోరస్. చూసిన వెంటనే ఒక మ్యూజికల్ కాన్సర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది విత్ గుడ్ మ్యూజిషియన్స్ అండ్ దట్ ఈస్ వాట్ వి లుక్ ఫర్ కదా. సో అది చాలా మంచి మ్యూజిషియన్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ దే ఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ అండ్ కమింగ్ టుగెదర్ ఫర్ మీ. సో దాట్స్ ద బెస్ట్ థింగ్. ఎన్ని పాటలు పాడతాను అంటే 30 పాటలు అయితే ఖచ్చితంగా పాడతామండి. 30 సాంగ్స్ అంటే ఏమండి, మీలాంటి యూత్ డాన్స్ చేయడానికి డాన్స్ ఫ్లోర్ ఎక్కడుంది? శిల్పకళ వేదికలో కుర్చీల్లో డాన్స్ చేయగలుగుతారా మీరు? తప్పకుండా ఉందండి. యా, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేసే సాంగ్స్. సరే, మీరు అడిగారు కాబట్టి మీలాంటి యూత్ కోసం ఏ పాట పాడితే బాగుంటుంది మీరే చెప్పండి. నన్ను మీరు చెప్పండి, అది యాడ్ చేసేలా చేస్తాను నేను. ఏంటది? నేను కోరి పిల్ల పేరు చేయల చే. ఓకే, అది మీకు ఇష్టమా? నేను తప్పకుండా దీనికి చెప్తాను. కానీ మీరు అసలు అమ్మాయి పాడింది ఏం అడగలేరు. ఈ వేళలో నీకు మీరు డాన్స్ సి ఇంత అవుట్ రైట్గా నా మొట్టమొదటి పాటను కట్ చేసి పారేశారు ఆయన. ఖచ్చితంగా అండి, హుషారే. మీరు అసలు కుర్చీలో కూర్చోలేక మీరు అసలు ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోతారు కూడా. జస్ట్ కిడింగ్. అలాంటి పాటలు ఉన్నాయి, ఇలాంటి పాటలు ఉన్నాయి, మంచి మంచి క్లాసిక్స్ ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, నా కెరియర్లో నేను చేసుకున్న అదృష్టం ఏంటి అంటే, అటు సెమీ క్లాసికల్ పాడాను, అంటే భక్తి పాటలు పాడాను, ఆ తర్వాత మీలాంటి యూత్ని అట్రాక్ట్ చేసే పాటలు పాడాను, అండ్ ఆల్సో చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యేటటువంటి పాటలు పాడే అవకాశం నాకు సంగీత దర్శకులు కనిపించారు. సో అంటే ఇప్పుడు చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానివ్వండి, కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎంతవరకు చెప్పచ్చో కూడా తెలీదు, అంతవరకే ఉంచితే బెటర్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్లు స్టేజ్ మీదకి వస్తారు. దే విల్ బీ సింగింగ్ అలాంగ్ విత్ మీ. అంతవరకు మాత్రం చెప్తాను. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. చాలా రోజులైంది చేసి, అంతే. చాలా 2019లో శిల్పకళా వేదికలోనే ఇటువంటి కచేరీ చేయడం జరిగింది, అంతే. ఇట్స్ బీన్ అ వైల్ అని చెప్పి చేయడం, అంతే. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ. ముఖ్యంగా తెలుగు ఉంటుంది. సో వచ్చి అక్కడ కూర్చొని అడిగేదాన్ని బట్టి నా 4 లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ మోతాదు ఎంత పెంచాలనేది అక్కడ ఉన్న క్రౌడ్ని బేస్ చేసుకుని ఉంటుంది. చాలామంది బెంగళూరు నుంచి బుక్ చేసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు కాన్సర్ట్కి. దట్ ఈస్ వాట్ వీ హర్డ్. నెల్లూరు, కొంతమంది తమిళనాడు నుంచి వస్తున్నారట, కొంతమంది బెంగళూరు నుంచి వస్తున్నారట, నాట్ జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, చాలా చోట్ల నుంచి వస్తున్నారని తెలిసి చాలా ఎమోషనల్గా అనిపించింది. సంతోషం ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఓవర్వెల్మింగ్గా అనిపించింది. బేసికలీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ డిజర్వ్. థ్యాంక్ యూ. ఇంకా సాహితీ ఏమన్నా అడగాల? ఇందిరా, థ్యాంక్ యూ. అది క్వశ్చన్ కాదు నాన్న, సాంగ్ పాడాలా? అది క్వశ్చనా? కోరిక. నీ కోరిక తీర్చడమే నా బాధ్యత చెల్లి. ఏ పాట పాడమంటావు చెప్పు. ఏదన్నా
మహానటి నో, నో వే, నో వే. నీలి నీలి ఆకాశం చెల్లి, ఇది నువ్వు నా ఎదుర్కొండ విన్నావు ఐదోసారి. నీలి నీలి ఆకాశం. ఇంత ప్రేమ మొన్ననే అయిపోయింది. బెస్ట్ చీకటితో వెలుగి చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపి చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, కన్నులంటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చి నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఇంత ఇన్స్పిరేషనల్ లిరిక్స్ కదా ఇవి. చంద్రబోస్ గారు రాసిన పాటలకి నాకు నంది అవార్డ్స్ వస్తే, నేను పాడిన పాటలకి వారికి నంది అవార్డు. దట్స్ ఎ సిమిలారిటీ. సో ఇలా కాన్వర్స్ చేసుకుంటూ పోతే చాలా 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 విషయాలు ఉన్నాయి, చాలా చెప్పుకునే ఉన్నాయి. కొన్ని ఆ రోజు కాన్సర్ట్లో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వాట్ ఐ సాంగ్. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దాట్. మాటలు ఎక్కువ ఉండవు, పాటలే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మధ్య మధ్యలో మై ఎక్స్పీరియన్స్, మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ పర్టికులర్ సాంగ్, ద జర్నీ బిఫోర్ ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో నుంచి లైఫ్లో సర్వసాధారణంగా మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అన్నీ ఈరోజు చాలా సంతోషంగా ఉంటే రేపు ఇంకేదో మనకి ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. అలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా నేను పాడిన పాటలు ఏంటి, అందులో నుంచి ఆ అవుట్పుట్ ఎలా వచ్చిందో యూ హ్యావ్ టు విట్నెస్ ఆల్ ఆఫ్ దాట్. కాన్సెప్ట్ ఈజ్ లైవ్. ఏంటది? సునీత లైవ్ కదా, నేనే సెలెక్ట్ చేస్తున్నా. మీరు రిక్వెస్ట్ చేస్తే మీలాంటి యూత్ తప్పకుండా అండి. ఇప్పుడు టికెట్ కొనుక్కొని అంత దూరం నుంచి శిల్పకళ వేదిక వచ్చి చూడడానికి వస్తున్నారంటే నా మీద ఎంత ప్రేమ ఉండి, నా పాటలు అంటే ఎంత అభిమానం ఉండి వస్తారు. అలాంటి రిక్వెస్ట్ ఆనర్ చేయటం అనేది నా బాధ్యత. కాబట్టి 1-2 లైన్లు ఖచ్చితంగా పాడతాం. అలా అని చెప్పి ఆ 1-2 లైన్లు 100 లైన్లు అయ్యాయి అనుకోండి, నా లిస్ట్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి నా సెట్ ఆఫ్ సాంగ్స్ లిస్ట్ ఉంటూనే దాన్ని ఫాలో అవుతూనే మీలాంటి వాళ్ళు అడిగే పాటలు ఖచ్చితంగా పాడిపోయారు ప్రయత్నం చేస్తాను. 1 or 2 లైన్స్ ఫర్ షూర్. ఎందుకంటే అవే ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నా కాన్సర్ట్స్ యూజువల్లీ ఎలా జరుగుతాయి అంటే ఇట్స్ లైక్ అ కాన్వర్జేషన్, మ్యూజికల్ కాన్వర్జేషన్ బిట్వీన్ మీ అండ్ హూ ఎవర్ విట్నెస్ ద ఈవెంట్. సో ఆ కాన్వర్జేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇంకో పాట పాడాలా? శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. మీరే చెప్పండి ఈ పాట. అంటే మీరు కాన్సర్ట్కి రావట్లేదా? మీరు ముందు నడిపించాలి. ఈ వేళలో ఇప్పుడు పాడేస్తే ఎలా? ఇంకేదన్నా పాడినా సరే. లా 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 లా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను.
నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఈ మాయ చేశావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ వితౌట్ మ్యూజిక్ 12 మంది మ్యూజిషియన్స్ ఉన్నారు. సో జస్ట్ ఇమాజిన్, మేడం చెప్పారు వితౌట్ మ్యూజిక్ చాలా బాగుంది అని. విత్ మ్యూజిక్ ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత ఎన్హాన్స్ అవుతుందో. నా కాన్సర్ట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ, నా పేరు ఉంది కాబట్టి సునీత లైవ్ ఇన్ కాన్సర్ట్ అంటే నాట్ జస్ట్ మీ, నేను విత్ ఒక 10 పీపుల్, అంటే ఇట్స్ అ టీమ్ వర్క్. నాతో పాటు ఇంకొక 10 మంది మేమందరం కలిసి చేసేటటువంటి సునీత లైవ్ ఇన్ కాన్సర్ట్. ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ మై టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తం నేనే మాట్లాడేలా చేశారు మొత్తానికి కౌశిక్. థ్యాంక్స్ టు కౌశిక్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. వారి తరఫున చెప్తున్నాను, భోజనాలు చేసండి. ప్లీజ్ హ్యావ్ లంచ్ అండ్ గో. ఏంటండి ఉప్పల్ ఏరియా? ఏ ఏరియా అయినా పర్వాలేదండి, మ్యూజిక్ లవర్స్ ఉంటే చాలు. ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, ఏ ఏరియా అయినా పర్వాలేదు, మీతో సహా. చాలా ప్రోగ్రామ్స్ చేశామండి. ఎక్కడుందండి? తప్పకుండా, వెనెవర్. ఇప్పుడు వారు ఎలా అయితే అడిగారో ప్రోగ్రామ్ చేద్దామని, కౌశిక్ ఎలా అయితే అడిగారో, సో ఎవరైనా ప్లాన్ చేస్తే ప్లేస్ ఇస్ నాట్ మ్యాటర్. ఎన్ని ప్రోగ్రామ్స్ చేసామో ఇటువైపు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో జరగట్లేదు, ఒకప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడంటే బ్యాండ్ కల్చర్ వచ్చేసింది, ప్రతి చోట పబ్స్, యూనో ఈ క్లబ్స్, ఆ బ్యాండ్ కల్చర్ ఎక్కువైపోయింది. కానీ కాన్సర్ట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ చాలా తక్కువ జరుగుతుంది కదా. అందుకని నేను ఈ ప్రోగ్రామ్ చాలా స్పెషల్గా భావిస్తాను. అదంటే లిమిటెడ్ క్రౌడ్, టికెట్తో పాటు రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. సో అవన్నీ కలిసి ఒక క్లబ్ షో ఆర్ పబ్ షో అవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో జస్ట్ టికెట్ కొనుక్కొని వచ్చి కాన్సర్ట్ని మాత్రమే వీక్షించడానికి వచ్చే ప్రేక్షకుల్ని నేను నిజంగా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడతాను. అండ్ ఇటువంటి కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తున్న ఎస్విఎం గ్రాండ్ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఇది ఇనిషియేట్ చేసిన కౌశిక్కి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. బికాస్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్. కల్చర్ అంతా మారిపోయిన ఈ టైంలో ఇలాంటి కాన్సర్ట్స్ చేయటం అనేది చాలా 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 అవసరం. అండ్ ఇది రెస్పాన్సిబిలిటీ కూడా. అండ్ ఆర్టిస్ట్ లైక్ మీ హూ ప్రిఫర్స్ ఇట్లాంటి కాన్సర్ట్స్ మెయిన్లీ చెప్పాలి అంటే దిస్ ఇస్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇంకో 15 నిమిషాలు మాట్లాడతాను. బెటర్ వి లీవ్ ద ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.